హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీడిఎస్సి మరియు టీఎస్డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్స్, మోడల్ బిట్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా ఒక టాపిక్ పైన, ఓకేనా. ఈరోజు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ పైన మరియు ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలపైన మరి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. టెట్ అండ్ డిఎస్సికి, ఏపీ టెట్ అండ్ డిఎస్సికి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఎంతేకాకుండా మన యాప్లో ఏపీ డిఎస్సికి, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే మీకు నచ్చితే తీసుకోండి, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, విటమిన్ను కనుగొన్నది ఎఫ్జి హాకిన్స్. అయితే విటమిన్ అని పేరు ప్రతిపాదించిన ఫంక్ ఏ దేశస్థుడు? విటమిన్లు కనుగొన్నది వేరు, విటమిన్లకు పేరు పెట్టింది కూడా వేరండి. విటమిన్ కనుగొన్నది ఎఫ్జి హాకిన్స్, పేరు పెట్టింది విలియం ఫంక్ అనేటువంటి వ్యక్తి. అయితే ఈ ఫంక్ అనేటువంటి వ్యక్తి ఏ దేశానికి చెందినవారంటే జపాన్, ఓకే. జపాన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, పార్కర్ సోలార్ ప్రోబ్ను నాసా ఎవరి గౌరవార్థము పేరు పెట్టి సూర్యగోళ అధ్యయనానికి పంపించింది? పార్కర్ సోలార్ ప్రోబ్ ఎవరి జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టడం జరిగిందండి? ఆప్షన్ 1, యాజిన్ పార్కర్, ప్రఖ్యాత ఆస్ట్రోఫిజిస్ట్ అండి, ఓకేనా. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త యూజిన్ పార్కర్ అనేటువంటి వారి గౌరవార్థము పార్కర్ సోలార్ ప్రోబ్ను అయితే నాసా ప్రవేశపెట్టింది సూర్య అధ్యయనం కోసము. నెక్స్ట్, నాగార్జున సాగర్ శ్రీశైలం సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? నాగార్జున సాగర్ శ్రీశైలం సంరక్షణ కేంద్రము ఏ ప్రాంతంలో ఉందండి? గుంటూరు, కర్నూలు, నల్లగొండ. ఆన్సర్ ఆప్షన్ 4, 1 మరియు 2 సరైనవి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అని అడిగారు కాబట్టి నల్గొండ టీఎస్ కిందకి వస్తుంది, కాబట్టి తెలంగాణ కిందకి వస్తుంది, కాబట్టి ఆప్షన్ 4. ఆప్షన్ 3 కరెక్ట్ కాదు. గుంటూరు మరియు కర్నూలు సరైనవి. నేల సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రము. నేల సహాయం లేకుండా మొక్కలు పెంచేటువంటి విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రము. ఆన్సర్ ఆప్షన్ 2, హైడ్రోఫోనిక్స్ అంటారండి. నీటిలోనే మొక్కలను పెంచేటువంటి ప్రత్యేకమైన విధానము. ఆ నీటిలోనే మొక్కకు కావలసినటువంటి ఖనిజ లవణాలు అన్నీ కూడా అందచేసి ఈ మొక్కలను పెంచడం జరుగుతుంది. దీన్నే హైడ్రోఫోనిక్స్ అంటారు. నెక్స్ట్, ఒలింపిక్ క్రీడల్లో పథకాన్ని గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు? ఒలింపిక్ క్రీడల్లో పథకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి మహిళ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ పర్సన్ చార్లోటీ కూపర్ అండి. వారి పేరేంటి? చార్లోటీ కూపర్. ఇంపార్టెంట్ పర్సన్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. జన్యువును కృత్రిమంగా ప్రయోగశాలలలో సంశ్లేషణ చేసినందుకు నోబెల్ బహుమతిని పొందిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? జన్యువును కృత్రిమంగా ప్రయోగశాలల్లో విశ్లేషణ చేసినందుకు ఎవరికి వచ్చిందండి నోబెల్ ప్రైజ్? మరి ఆన్సర్ ఆప్షన్ 1, హరగోబింద్ ఖురానా అండి. చాలా ఫేమస్ పర్సన్, నోబెల్ బహుమతి కూడా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, మధుమేహ వ్యాధి చికిత్సలో వాడే ఇన్సులిన్ హార్మోన్ను కనుగొన్నవారు ఎవరు? మధుమేహ వ్యాధి చికిత్సలో వాడే ఇన్సులిన్ హార్మోన్ ఎవరు కనుగొన్నారండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 3, సర్ ఫెడ్రిక్ గ్రాంట్ బెంటింగ్. సర్ ఫెడ్రిక్ గ్రాంట్ బెంటింగ్ అనేటువంటి వ్యక్తి మరి ఇన్సులిన్ హార్మోన్ను కనుగొనడం అయితే జరిగింది. ఇన్సులియం అనేటువంటి శిలీంధ్రం నుండి దీన్ని అయితే కనుగొనడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్, 1948లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి ఏర్పాటైన కమిషన్ ఏది? 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ. ఆప్షన్ 1, ఎస్కే తార్ కమిటీ అండి. ఎస్కే తార్ కమిటీ 1948. మరి భాషా ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అండి. ఏంటది? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, పురిటి నొప్పులతో ఎలక్ట్రిక్ సైకిల్పై ఆసుపత్రికి వెళ్ళిన జూలీ అన్నే జంటర్ ఏ దేశానికి చెందిన ఎంపీ? పురిటి నొప్పులతో ఎలక్ట్రిక్ సైకిల్పై ఆసుపత్రికి వెళ్ళిన జూలీ అన్నే జంటర్ ఏ దేశానికి చెందినవారు? న్యూజిలాండ్, ఓకే. న్యూజిలాండ్ దేశానికి చెందిన
వ్యక్తి అండి వీరు. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్టుకు మరొక పేరు ఏంటి? రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, లాల్ బహదూర్ శాస్త్రి ప్రాజెక్ట్, నెహ్రూ సాగర్. ఏం పేరు ఉందండి మరి పోలవరం ప్రాజెక్టుకి? ఇందిరా సాగర్ అనే పేరు కలదు. ఇందిరా సాగర్. మరి పోలవరం ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉందండి? కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. పోలవరం ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? ఓకే. నెక్స్ట్ వన్, శీతల దేశాల్లో థర్మామీటర్లలో వాడే పాదరసానికి బదులు దేనిని వాడతారు? శీతల ప్రదేశాల్లో థర్మామీటర్ పనిచేయదండి, గడ్డగట్టిపోతుంది. మరి థర్మామీటర్కు బదులుగా దేన్ని వాడతారండి? ఆన్సర్ ఆప్షన్ 4, ఆల్కహాల్ వాడతారండి. ఓకే, మీథేన్ ఆల్కహాల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అయితే వాడడము జరుగుతుంది, గడ్డగట్టదండి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న వారిలో ఎవరిని ఆంధ్ర భీష్మగా పిలుస్తారు? క్రింద పేర్కొన్న వారిలో ఎవరిని ఆంధ్ర భీష్మ? 12, ఆన్సర్ ఆప్షన్ 1 అండి, న్యాపతి సుబ్బారావు గారిని పిలుస్తారు. ఎవరినండి? న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్ వన్, జెమినీ వైరస్ ఏ పంటకు సంబంధించినది? జెమినీ వైరస్ ఏ పంటకండి? మిర్చి పంటకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వైరస్ అండి ఇది. పంట దిగుబడిని తగ్గించడంలో ఇది చాలా చాలా అంటే రైతులకు నష్టం కలిగించేటువంటి వైరస్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. సమానమైన పీడనానికి చెందిన రేఖలు ఏవి? సమానమైన పీడనానికి, ప్రెషర్ అంటాం కదా, సో ఆ సమానమైన పీడనానికి చెందిన రేఖలను ఏమంటామండి? ఆప్షన్ 1, ఐసోబార్స్ అంటాము. ఏమంటామండి? ఐసోబార్స్. సో గైస్, మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఏంటంటే ఎవరైతే ఏపీ టెట్ డిఎస్సి అంతేకాకుండా తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, మీకు ఏదైనా సబ్జెక్ట్ పైన టాపిక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎలక్ట్రిక్ కోడ్ అమల్లో ఉన్న మొదటి దేశం? ఎలక్ట్రిక్ కోడ్ అండి ఎక్కడ మరి? స్వీడన్ దేశంలో అమల్లో ఉందండి. ఇటీవల ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే వ్యర్థ పదార్థాలపైన, పశువుల వ్యర్థ పదార్థాలపైన కార్బన్ ట్యాక్స్ విధించిన మొదటి దేశము బెల్జియం అండి. ఓకే, బెల్జియం, యూరప్ కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం విధించింది. అదే విధంగా ఎలక్ట్రిక్ కోడ్ అమల్లో ఉన్న మొట్టమొదటి దేశము స్వీడన్. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర క్యాబినెట్ గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలనకు సంబంధించి ఏ దేశంతో ఒప్పందానికి ఆమోదం తెలిపింది? ఇటీవల కేంద్ర క్యాబినెట్ గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలనకు సంబంధించి ఏ దేశంతో ఒప్పందానికి ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ ఏంటండి? 16వది ఆప్షన్ 2, మారిషస్ దేశం, చిన్న ద్వీప దేశం అండి ఇది. ఓకేనా. నెక్స్ట్, యట్ ఐ ఆమ్ నాట్ డిఫీటెడ్ పుస్తక రచయిత? యట్ ఐ ఆమ్ నాట్ డిఫీటెడ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 2 అండి, జ్యోతి రెడ్డి గారు, జ్యోతి రెడ్డి. నెక్స్ట్, తిరుపతిలోని బర్డ్స్ ఆసుపత్రికి అధునాతన రూప్ సస్పెండెడ్ అల్ట్రా మోడ్రన్ డిజిటల్ ఎక్స్రే యంత్రాన్ని విరాళంగా ఇచ్చినది ఎవరు? 18 ఆప్షన్ 1, డిమార్ట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ ఏప్రిల్ 2018 ఎక్కడ నిర్వహించారు? కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ ఏప్రిల్ 2018లో ఎక్కడ నిర్వహించారండి? ఆప్షన్ 1, లండన్. ఓకే, లండన్. నెక్స్ట్ వన్, బాలికపై అత్యాచారం ఘటనలో పోక్సో కోర్టు ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసి నిందితుడికి మరణశిక్ష విధించిన లేదా శిక్ష విధించిన సంఘటన ఏ రాష్ట్రంలో చోటు చేసుకుంది? మరణశిక్ష కాదండి, సో శిక్ష అయితే విధించింది వితిన్ 1 డేలోనే అండి, విచారణ పూర్తి చేసి. ఎక్కడ మరి అంటే ఆప్షన్ 3, బీహార్ రాష్ట్రంలో. ఎక్కడండి? బీహార్ రాష్ట్రంలో. నెక్స్ట్, పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో, గమనించాలి. విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము టీచర్ల మొత్తానికి సంఖ్యలో ఖాళీలు ఎంత శాతానికి మించరాదు? టీచర్ల మొత్తం సంఖ్యలో ఖాళీలు ఎంతకు మించరాదండి మరి? ఆన్సర్ ఆప్షన్ 1, 10కి మించరాదు. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరము ప్రభుత్వము ఉపాధ్యాయునికి ఇచ్చే టీచర్ గ్రాంట్ ఎంత? ప్రతి సంవత్సరము ఉపాధ్యాయునికి ఇచ్చే టీచర్ గ్రాంట్ ఎంత? ఎంత అండి? 500 రూపాయలు అందజేస్తుంది. నెక్స్ట్ వన్,
కేజీబీవీ పాఠశాలలు ఎవరి కొరకు ఏర్పాటు చేశారు? కేజీబీవీ పాఠశాలలు ఎవరి కోసం ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 అండి, 5, 6, 7 తరగతులు చదువుతూ బడి మానేసిన పిల్లలకండి. ఓకేనా, కేజీబీవీ పాఠశాలలు మరి డ్రాప్అవుట్స్ 6, 7, 8లో డ్రాప్అవుట్ అయిన వారికైతే అందజేస్తారు. నెక్స్ట్ వన్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా ఎవరు ఉంటారు? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా ఎవరండి? సో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయితే ఉంటారండి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం, హెడ్ మాస్టర్ గారు అయితే ఉండడం చూడవచ్చు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా. నెక్స్ట్ వన్, మత భాషా సంబంధమైన మైనారిటీలు విద్యా సంస్థలు స్థాపించి నిర్వహించుకునే స్వేచ్ఛను కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, విద్యా విషాయిక హక్కు 29, 30 ఆర్టికల్స్ అండి. విద్యా సాంస్కృతిక విద్యా విషాయక హక్కులపైన ఇది ఉంటుందండి. మతపరమైన భాషా సంబంధమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్టికల్ 30 అయితే అనుమతిస్తుంది మన భారత రాజ్యాంగము. నెక్స్ట్ వన్, 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నంలో ఏ వ్యక్తికి విద్యకు సంబంధించిన హక్కును హరించకూడదని చెప్పే ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 21వ ఆర్టికల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నిరంతర విద్యా కేంద్రాన్ని ఎంతమంది జనాభాకు నియమిస్తారు? నిరంతర విద్యా కేంద్రాన్ని మరి ఎంతమంది జనాభాకు ఏర్పాటు చేయడం లేదా నియమిస్తారు? సింపుల్. ఆప్షన్ 1, 1000 మంది జనాభాకు నిరంతర విద్యా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వము డిపిఈపి పథకాన్ని ప్రారంభించిన సంవత్సరము? డిపిఈపి మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించిందండి? ఆప్షన్ 2, 8, 11, 1994 సంవత్సరంలో ప్రారంభించింది. నెక్స్ట్ వన్, ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్ కార్యక్రమము అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రణాళికలో కేటాయించిన నిష్పత్తి 9, 10, 11వ పంచవర్ష ప్రణాళికలో వరుసగా ఎంత మొత్తము? 9, 10, 11వ పంచవర్ష ప్రణాళికలో అంటే కేంద్రం వాటా ఎంత, రాష్ట్రాల యొక్క వాటా ఎంత అని అడుగుతున్నారండి. ఆప్షన్ 1. సో 9వ పంచవర్ష ప్రణాళికలో కేంద్రం 85, రాష్ట్రం 15. 10వ పంచవర్ష ప్రణాళికలో కేంద్రం 25, రాష్ట్రం 25. 11వ పంచవర్ష ప్రణాళికలో 50-50 అయితే మరి ఆర్థిక మొత్తాన్ని సమకూర్చడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ప్రస్తుతం మన రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్య ఏ వయస్సు వారికి ఇస్తున్నారు? పూర్వ ప్రాథమిక విద్య ఏ వయస్సు వారికి ఇస్తున్నారు? ఆప్షన్ 1, 3 నుంచి 5. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. నెక్స్ట్ వన్, మానసిక వైకల్యం గల పిల్లల ప్రవర్తనను అభివృద్ధిపరిచే పద్ధతి. మానసిక వైకల్యం గల పిల్లల ప్రవర్తనను అభివృద్ధిపరిచే పద్ధతి. 31 ఆప్షన్ 4 అండి, పైవన్నీ ఆకృతీకరణ, గొలుసు విధానము మరియు ప్రేరణ అనేటువంటి అంశాల ద్వారా మానసిక వైకల్యం గల పిల్లల యొక్క ప్రవర్తనను డెవలప్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, ఏ రకమైన వినికిడి లోపాన్ని ఔషధాలు, శస్త్రచికిత్సల ద్వారా తొలగించవచ్చు? ఏ రకమైన వినికిడి లోపాన్ని ఔషధాలు అంటే మెడిసిన్ మరియు శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ ద్వారా తొలగించవచ్చు? ఆప్షన్ 2 అండి, పరివర్తన వినికిడి లోపం గల వారిని. ఓకే. నెక్స్ట్ వన్, నవోదయ పాఠశాలలను ప్రతి జిల్లాలో స్థాపించాలని సూచించిన కమిటీ. నవోదయ పాఠశాలలను ప్రతి జిల్లాలో స్థాపించాలని సూచించిన కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3, ఎన్ఈపి 1986. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986. సారీ, ఎన్ఈపి కమిటీ అంతే 1986. నెక్స్ట్ వన్, ఎన్ఎఫ్సిని విస్తరించండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్ఎఫ్సి? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎన్ఎఫ్సి? 34 ఆప్షన్ 2 అండి, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్. సిఏబిని స్థాపించిన సంవత్సరం ఏది? సిఏబిని స్థాపించిన సంవత్సరం 1921 సంవత్సరంలో స్థాపించారు. ప్రధానోపాధ్యాయుని లక్షణము కానిది ఏది? ప్రధానోపాధ్యాయుని లక్షణం క్రింది వాటిలో ఏది కాదు? ఆన్సర్, కఠిన నిర్ణయాలు అనేది తప్పండి. వృత్తి నైపుణ్యము,
ఉత్తమ మూర్తిమత్వాన్ని కలిగి ఉండడం, పర్యవేక్షణ నైపుణ్యాలు కలిగి ఉండడం ప్రధాన ఉపాధ్యాయులకు ఉండవలసిన చాలా మంచి లక్షణాలు. నెక్స్ట్ వన్, సమైక్యత ఉపగమం ప్రస్తావించిన శాస్త్రవేత్త. సమైక్యత ఉపగమం ప్రస్తావించిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ 1, బైనింగ్ అండ్ బైనింగ్. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకము ఎవరి పర్యవేక్షణలో అమలవుతుంది? మధ్యాహ్న భోజన పథకము ఎవరి పర్యవేక్షణలో అమలవుతుంది? 38 ఆప్షన్ 3 అండి. 1 మరియు 2 ఎంఈఓ అండ్ హెచ్ఎం వీరిద్దరి పర్యవేక్షణలో ఇవైతే మరి పర్యవేక్షించబడతాయి. మిడ్ డే మీల్ స్కీమ్. బీఈడి ఎంఈడి కోర్సులు నిర్వహించే సంస్థ ఏది? బీఈడి మరియు ఎంఈడి కోర్సులను నిర్వహించే సంస్థ. 39 ఆప్షన్ 3 అండి. ఆర్ఐఈ అనేటువంటి సంస్థ నిర్వహిస్తుంది. ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ ఎక్కడ ఉంది? సింపుల్. ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 అండి, హైదరాబాద్లో ఉందండి. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ సెంటర్ ఎక్కడ ఉందండి? ఇది హైదరాబాద్లో ఉంది. సో గైస్, ఇదండి ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో టెట్ అండ్ డిఎస్సి వారికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా ఏమైనా టాపిక్స్ పైన మీకు క్లాసెస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో పార్ట్ 1 మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 ఈ విధంగా అయితే మీకు అప్డేట్ చేసుకుంటూ వెళ్తాను. టాపిక్స్ వైజ్గా చాలా బాగుంటుంది. మీకు మీ యొక్క ప్రిపరేషన్కు, ముఖ్యంగా రివిజన్కు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.